ఏమో అందరికి గుర్తొచ్చేదేమో మోడీ గారు ఏటీఎం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. తర్వాత ప్రజల ఆరోగ్యం కోసమే సంజీవిని పథకం తెచ్చామన్నారండి. దీని మీద చాలా కాంట్రవర్సీ ఉందండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీని మొత్తంగా అటకెక్కించేసి ఈ సంజీవిని అనేటువంటిది ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ అని మన కేంద్ర ప్రభుత్వం పెట్టిందో దాని కిందకి అంటే అది కేవలం 5 లక్షల ఇన్సూరెన్స్. ఇది ఒక గమ్మత్తు చెప్తాను నేను. ఎప్పుడు ఇది మాట్లాడింది ఆయన? ఇది ఇప్పుడు తాజాగా మాట్లాడారండి. అదే అందుకే అడుగుతున్నా. ఈ రోజు కదా ఆయన మాట్లాడింది, సంజీవుని గురించి మాట్లాడింది, ప్రజల ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆరోగ్యానికి ఏదో చేసేస్తున్నానైనా మాట్లాడింది, అంతే కదా. ఎప్పుడు మాట్లాడారండి ఈయనంటే సాక్షాత్తు నిన్నే తెలంగాణ రాష్ట్రంలో ఏఐజీలో ఈయన మెడికల్ చెకప్స్ అన్ని చేయించుకొని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లోనేమో కంటి వైద్య పరీక్షలన్నీ చేయించుకొని ఆంధ్రప్రదేశ్ నిన్న అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అంటే అక్కడ పరీక్షలు చేయించుకొని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిన తర్వాత ఈ రోజున అక్కడ కూర్చొని వాళ్ళందరికీ సంజీవని చాలా హెల్త్ మేము ఇది చేసేసాం అది చేసామని చెప్తున్నారు. మరి అంత సంజీవని అక్కడ ఉంటే పొరుగునున్న రాష్ట్రంలో మీకు ఎందుకండి టెస్ట్లు? మీకైతే ప్రత్యేకంగా చేస్తారు కదా అక్కడ, మరి అక్కడే చేయించుకోవచ్చు కదా ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఇక్కడ మీకేమో పొరుగున రాష్ట్రంలో వైద్య సేవలు కావాలి, అక్కడ జనాలకు మాత్రం ఏంటంటే అది చేసాం ఇది చేసామని చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, అసలు మాకు ఆరోగ్యశ్రీ లేదు, మొన్నేగా చూసాం వాళ్ళందరూ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పని ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ కూడా లాంగ్ పెండింగ్ ఉన్నాయని ఎంతమంది లక్షల సంఖ్యలో, వేలు కూడా కాదు లక్షల సంఖ్యలో అనేక మంది పేద రోగులు ఎంతో సఫర్ అయ్యారు. అయినా అటు ప్రభుత్వానికి దయ కలగలేదు, ఆ ట్రీట్మెంట్ చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వాళ్ళకి కూడా గుండె కరగలేదు. కూడా చాలా చోట్ల నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీని ఆ విధంగా చేస్తే అసలు ఇంత అన్యాయంగా ఈ విధంగా మాట్లాడతారు. ఫైనల్ గా ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం అని అంటే ఇంకా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రతి వేదిక మీద చెప్తున్నారు కదా, మళ్ళీ అది కూడా చెప్పారండి. ఇది అసలు ఇప్పుడు హెల్త్ కి సంబంధించి ఒకవైపు రాజకీయాలకు అతీతంగా మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా మొత్తం అన్ని కరెక్ట్ గా సెట్ అయితే, ఆ మెడికల్ కాలేజీల ఫంక్షనింగ్ అనేది కనుక ఉన్నట్లయితే, ఇప్పుడు అక్కడ చూసాం మన కిడ్నీ ఉద్దానంలో రాజకీయాలకు పక్కన పెడితే ఎవరినైనా సరే తీసుకెళ్ళి అక్కడ ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ చూస్తే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో చిరకాలంగా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి దీన్ని ఇంత అత్యద్భుతంగా చేశారని చెప్పన్నప్పుడు ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలంటే, ఇప్పుడు రాజకీయంగా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు మీరు విమర్శించుకోండి, తిట్టుకోండి, ఏదైనా చేయండి, కానీ గత ప్రభుత్వం ఒక మంచి పని చేసింది అని అంటే దాన్ని కంటిన్యూ చేయాలి. సాక్షాత్తు కేసీఆర్ గారు మొన్న స్పీచ్లో ఈయన కేటీఆర్ మాట్లాడాడు, ఏమని రాజశేఖర్ రెడ్డిని విపరీతంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆ రోజున కేసీఆర్ గారు. అలాంటిది ప్రభుత్వం వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పేరు కూడా మార్చలా. ఇప్పుడు ఈయన సంజీవన్ అనే పేరు మార్చేశారా ఆరోగ్యశ్రీకి? సంజీవన్ అనేది ఒక పథకం పెట్టాడు. కానీ మరి ఆరోగ్యశ్రీని అటకెక్కించినట్టే వైద్య సేవను మార్చారు దాన్ని. ఆరోగ్యశ్రీ అయితే అటకెక్కించేసినట్టే కదా, మొత్తం అది కింద మీద పడి పునారిల్లుతుంది కదా. అదే ఆరోగ్యశ్రీని ఇక్కడ కేసీఆర్ ఆ పేరుతోనే ఏమాత్రం మార్చకుండా దాన్ని కంటిన్యూ చేశాడు. అంటే గడచిన ప్రభుత్వాలు ఏదైనా ప్రజాహితం కోరి ప్రజలకి చాలా అద్భుతంగా ఉంది, వాళ్ళకి దగ్గరైంది అన్నప్పుడు దాన్ని ప్రభుత్వాలు ఆనర్ చేయాలి. అదే పాలకుల యొక్క లక్ష్యం. ఆ విధంగా ఆయన అన్నాడు. మన కేటీఆర్ 2 రోజుల క్రితం తన ప్రసంగంలో చెప్పాడు, మా నాన్నగారు కేసీఆర్ గారు ఆ రోజున ఆరోగ్యశ్రీని కూడా మేము అదే పేరుతో కంటిన్యూ చేసాం, అట్లాగే ఈ అంబులెన్స్ లో కూడా ఉన్నాయి కదా వాటిని కూడా మేము అదే రకంగా కంటిన్యూ చేసామని చెప్పినప్పుడు కేవలం ఒక రాజకీయ దీంతో వ్యతిరేకతతోనో లేకపోతే రాజకీయ పరమైన ఆలోచనలతో ప్రజాహితాన్ని ఈ విధంగా బలిపెట్టడం అనేటువంటిది అయితే ఇది కరెక్ట్ కాదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరోగ్య రంగం అయితే మాత్రం కొనారిల్లుతుందని చెప్పడానికి మన దగ్గర కావలసినంత డేటా ఉంది. ఇది అంతా కూడా అన్నీ కూడా ఈ డేటా అంతా చదవదలుచుకోలేదు. ఒకటే ఇక్కడ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఫెసిలిటీస్ అత్యద్భుతంగా ఉంటే, మొన్న ఆ మధ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్
ఆయన అధికారిక విధుల్లో ఉండంగానే ఏదో బాగోలేదనగానే వెంటనే హుటాహుటిన ఎక్కడండి జాయిన్ అయింది? హైదరాబాద్కే కదా తీసుకొచ్చారు. మోడీ గారు కూడా వచ్చి పలకరించారు. మరి ఈయన అంటే సాక్షాత్తు మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ కావాలంటే పొరుగు రాష్ట్రానికి వెళ్ళాలి. అక్కడ జనాలకు మరి మాత్రం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే అక్కడే ఆరోగ్యం ట్రీట్మెంట్ బాగుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? దీనికి మరి ఖచ్చితంగా ఒకసారి వాళ్ళు సమాధానం చెప్తే బాగుంటుంది. అందుకని సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇప్పుడే ప్రస్తావించారు పాఠశాలల యొక్క దుస్థితి గురించి. ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది సార్. ఏంటనంటే ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉందో, మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులు, అక్క చెల్లెములు, వాళ్ళకి గత 2 నెలలుగా జీతాలు చెల్లించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఆ దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిందంటే ఆయన ఇప్పుడే ఎక్స్ లో పెట్టారు. అది ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్న వేలాది మంది అక్క చెల్లెముల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అని చెప్పేసి ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. స్మార్ట్ కిచెన్స్ పేరుతో పార్టీ అనుచరుల పొట్ట నింపుతుంది. ఇది కూడా పీపీపీలో భాగంగా చేసేలా ఉన్నారనుకుంటాండి. స్మార్ట్ కిచెన్స్ అని వీళ్ళందరూ తీసేస్తారండి. 85,000 మంది మహిళలు పాపం అక్కడ మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళు వండుతున్నోళ్ళు. సో ఈ స్మార్ట్ కిచెన్స్ పేరుతో అది కూడా ఇచ్చే ప్రయత్నం ఏదో జరుగుతుందని ఆయన ఎక్స్ లో పెట్టారండి పోస్ట్. అంటే సో వాళ్ళ తరఫున మేము ఇప్పుడు వాలంటీర్ల లాగా వీళ్ళందరినీ కూడా రోడ్డును పడేసేసి లేదు. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికన్నా ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇస్తే అందులో కొంతమందిని వీళ్ళు వాళ్ళ కూలీల కింద తీసుకొని జీతాలు ఇస్తారు అనమాట. సో ఇప్పుడు ఆర్టీసీలో చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేట్ పరం చేస్తున్నారని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇట్లా ఇటు పోర్టుల విషయానికి వచ్చినట్టయితే పోర్టులు ఇంకొకటి ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఆ పోర్టుల నిడివి కూడా తగ్గించేశారు. మరి 15 కిలోమీటర్లకి ఇట్లా బందరు పోర్టు మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, అది బ్రహ్మాండంగా ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పని ఆశిస్తే దానికి సంబంధించిన ఇది తగ్గించేశారు. సో ఇవన్నీ ఉంటే ముఖ్యంగా ఇక్కడ విద్య, వైద్యం 2 ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. విద్యా వ్యవస్థలో ఆ భోజన పథకంలో ఫ్లక్చుయేషన్ అని కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాబ్స్ నిర్వహణ, లేకపోతే ఆ క్లాస్ రూమ్స్ నిర్వహణ కానీ అవి కానీ ఇవి కానీ పూర్తిగా దాన్ని చెప్పకనే చెడగొట్టడం అనేది చేసినట్టయితేనే అక్కడ నుంచి డ్రాప్ అవుట్స్ పెరుగుతారు. మళ్ళీ ఈయనకి చిరకాలంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఈ చైనా వ్యవస్థలు లాంటివన్నీ కూడా అవి బలోపేతం అవుతాయనే దానికి ఇక్కడ ఆయన స్కూలులో స్టూడెంట్స్ పెరుగుతున్నారని చెప్పిన ఇక్కడ చాలా విస్పష్టంగా కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి క్లియర్ కట్ ఇది ఏంటంటే 2022-23